ఎందుకని ఆంధ్రప్రదేశ్కే పంచాయతీరాజ్ శాఖకి ఇంత అందం వచ్చింది, ఇంత గొప్ప గౌరవం వచ్చింది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారండి. భారతదేశానికి 77 సంవత్సరాలకు పైగా అయింది మనకి దేశానికి స్వాతంత్రం. ఎంతోమంది మంత్రులు వచ్చారు వెళ్ళారు. పోనీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం, పంచాయతీరాజ్ శాఖ మంత్రుల గురించి మాట్లాడుకుందాం. ఇంత అద్భుతంగా ఆ శాఖలో పని చేయొచ్చా, ఇంత అద్భుతాలు సృష్టించచ్చా, గిన్నీస్ వరల్డ్ రికార్డులు పంచాయతీరాజ్ శాఖలో కూడా చేయొచ్చా అనేది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కానీ తెలియదు. ఎన్నో గ్రామాల కళలని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే సాకారం అయ్యాయి. అంటే ఆయన నిజంగా మనిషా ఋషా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఈ ఒక్కటి చూడండి, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఈ దేశంలో ఇలాంటిది ఒక రోజు ఉంటుంది, ఇలాంటి ఒక రోజుని సెలబ్రేట్ కూడా చేసుకోవచ్చు అని ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ స్కూల్లో అయినా కానీ మనకి చెప్పారా? గంగా నదిని పైనుంచి కిందకు తీసుకొచ్చారు.